మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ కు కాంగ్రెస్ నేతలు శ్రేణులు ఘన నివాళులు అర్పించారు. మన్మోహన్ సింగ్ నివాసం నుంచి ఆయన భౌతిక కాయాన్ని ఏఐసీసీ ప్రధాన కార్యాలయానికి తరలించి దాదాపు గంటన్నర పాటు ఏఐసీసీ కార్యాలయంలో ఉంచారు. దీంతో కాంగ్రెస్ అగ్రనేతలు సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ, మల్లికార్జున ఖర్గేతో పాటు సీడబ్ల్యూసీ నేతలు, సీనియర్ నేతలు, కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఏఐసీసీ కార్యాలయానికి చేరుకుని మన్మోహన్ పార్థివ దేహానికి పుష్పాంజలి ఘటించారు. కార్యాలయంలో ఉంచిన మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ భౌతిక కాయానికి తెలంగాణ నేతలు కూడా నివాళులర్పించారు. ఏఐసీసీ కార్యాలయానికి వచ్చిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో పాటు పలువురు నేతలు పుష్పాంజలి ఘటించారు. మన్మోహన్ సింగ్ మరణంతో దేశం ఒక గొప్ప నాయకుడిని కోల్పోయిందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ సేవలను దేశం ఎప్పటికీ గుర్తుంచుకుంటుంది. సంస్కరణల ద్వారా దేశ ఆర్థిక వ్యవస్థకు కొత్త దారి చూపారు. దేశ ప్రధానిగా 10 ఏళ్లు కలంకం లేకుండా పాలన సాగించారు. అందుకే మన్మోహన్ జీవితం గురించి భావితరాలకు అందించాలనే ఉద్దేశంతో కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. మరిన్ని వివరాలు చూద్దాం. భారత మాజీ ప్రధానమంత్రి డాక్టర్ మన్మోహన్ సింగ్ అంత్యక్రియలు ఢిల్లీలోని నిగంబోధ్ ఘాట్లో నిర్వహించారు. మన్మోహన్ సేవలను స్మరించేందుకు కేంద్ర ప్రభుత్వం ఢిల్లీలో స్మారక చిహ్నం నిర్మించాలని నిర్ణయించింది. స్మారక చిహ్నం కోసం స్థలం కేటాయించాలని కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే చేసిన అభ్యర్థనకు కేంద్ర ప్రభుత్వం సానుకూలంగా స్పందించింది. హోంమంత్రిత్వ శాఖ తమ ప్రకటనలో దేశానికి మన్మోహన్ అందించిన అమూల్యమైన సేవలను గుర్తించేందుకు ఈ స్మారకాన్ని నిర్మించనున్నట్లు పేర్కొంది. భూసేకరణ, ట్రస్ట్ ఏర్పాటు, భూ బదలాయింపు వంటి ప్రక్రియలు పూర్తయిన తర్వాత స్మారక చిహ్నం నిర్మించాలని ప్రభుత్వం నిర్ణయించిందని కేంద్ర హోంమంత్రి అమిత్ షా కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గేకు తెలిపారు. వీలైనంత త్వరగా పూర్తి చేస్తామని వెల్లడించారు. మన్మోహన్ సింగ్ అంత్యక్రియలు నిర్వహించే స్థలంలోనే స్మారకం నిర్మించాలని అందరూ కోరుతున్నారని కాంగ్రెస్ నేతలు అన్నారు. రాజ్ఘాట్లో కాకుండా నిగంబోధ్ ఘాట్లో అంత్యక్రియలు నిర్వహించాలన్న కేంద్రం నిర్ణయాన్ని తప్పుపట్టారు. కాంగ్రెస్ నేతల విమర్శలకు బీజేపీ స్పందించింది. బీజేపీ అధికార ప్రతినిధి సుధాంశు త్రివేది మాట్లాడుతూ దీనిపై కాంగ్రెస్ రాజకీయాలు చేస్తోందని ఆరోపించారు. पूर्व प्रधानमंत्री डॉक्टर मनमोहन सिंह जी के दिवंगत होने के बाद संपूर्ण देश शोकमग्न है। उनको यथोचित सम्मान देने के लिए भारतीय जनता पार्टी और श्री नरेंद्र मोदी जी के नेतृत्व की एनडीए सरकार भी पूर्णतः प्रतिबद्ध है और इसी के दृष्टिगत कल कैबिनेट ने अपनी बैठक में यह तय किया कि मनमोहन सिंह जी की स्मृति में एक स्मारक और समाधि स्थल बनाया जाएगा और इसमें जो भी प्रक्रियागत समय होगा कांग्रेस पार्टी को यह कन्वे किया गया। कैबिनेट के तुरंत बाद गृह मंत्री आदरणीय अमित शाह जी ने कांग्रेस के अध्यक्ष आदरणीय मल्लिकार्जुन खड़गे जी को यह कन्वे किया कि सरकार स्मारक बनाने के लिए निर्णय ले चुकी है और अब जमीन का अधिग्रहण, ट्रस्ट का बनना और जमीन का ट्रांसफर जैसी प्रक्रियाएं पूर्ण होने के बाद जो समय लगेगा उसके द्वारा यथोचित और यथाशीघ्र यह कार्य किया जाएगा। ब्यूरो रिपोर्ट, दूरदर्शन न्यूज।